హలో నమస్తే. గౌరీ కిషన్ బాడీ షేమింగ్ కాంట్రవర్సీ నిన్నటి నుంచి జరుగుతుంది. ఇది యాక్చువల్ గౌరీ కిషన్ తమిళనాడు తమిళ్ హీరోయిన్ గౌరీ కిషన్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ నిన్నటి నుంచి వస్తుంది. యాక్చువల్గా ఇది అంటే నేను నిన్న చూశాను దీన్ని సోషల్ మీడియాలో జరుగుతుంటే అనుకున్నా ఏదంటే హీరోయిన్ ఒక యూట్యూబర్ మధ్య జరిగింది ఏంటంటే ఇది పెద్ద న్యూసా అనుకున్నా. నేను ఇది పెద్ద న్యూస్ అయింది, దీని గురించి మనం మాట్లాడాలా అనుకున్నా. బట్ ఇది ఎన్డీటీవీలో చర్చా కార్యక్రమం పెట్టారు ఈరోజు. నేను చూసి ఇదేంద్ర ఒక చిన్న ఇష్యూ ఎన్డీటీవీ చర్చా కార్యక్రమాల దాకా వెళ్ళింది ఏంద్ర అని అనుకుని నాకు అనిపించింది. అందుకని జస్ట్ ఇది మాట్లాడుతున్నా ఈ విషయం. తమిళ హీరోయిన్ గౌరీ జీ కిషన్ అని ఒక హీరోయిన్ తమిళనాడులో 96 అనేటువంటి ఒక సినిమా ఫేమస్ అయింది. చాలా సినిమాలు తీస్తాను. తెలుగులో కూడా ఏదో శోభన్ బాబు శ్రీదేవి అనేది ఒక సినిమా తీసిందంటే నేను ఇవన్నీ చెప్తున్నాను కదా, నేను సినిమాలు చూస్తాను అనుకోకండి. ఓకే, ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను రివ్యూ చేసి మాట్లాడతాను. అంటే ఇవన్నీ ఆర్టికల్స్ అవి చదివి నేను 96 సినిమా, శోభన్ బాబు శ్రీదేవి సినిమా, ఇవన్నీ సినిమాలు చూడండి నేను. ఓకే, రివ్యూలు చదివి ఎందుకు సబ్జెక్ట్ మాట్లాడాలి కానీ చదువుతా. ఓకే, 96 అనే సినిమాకి ఫేమస్ అయిందంట. శోభన్ బాబు శ్రీదేవి అనేటువంటి తెలుగు సినిమాలో కూడా నటించిందంటే గౌరీ జీ కిషన్ అనేటువంటి హీరోయిన్. ఇప్పుడు ఇది కాంట్రవర్సీ ఏంటంటే నిన్న వాళ్ళు ఏదో సినిమా రిలీజ్ ఉంది, ఆ సినిమా రిలీజ్కి ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ చాలామంది జర్నలిస్టులు వచ్చారు. ఆ జర్నలిస్టుల్లో ఒక జర్నలిస్టు అని పిలువబడేటువంటి ఒక యూట్యూబర్. గతంలో జర్నలిస్టులు అంటే టీవీ ఛానళ్ళు, న్యూస్ పేపర్లు, సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇవన్నీ వీళ్ళే కదా జర్నలిస్టులు. ఇప్పుడు అందరు నేను జర్నలిస్టులు అని చెప్తున్నారు. మీది ఏ టీవీ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ అని చెప్తున్నారు. ఓకే, అంటే యూట్యూబర్స్ కూడా కొంతమంది జర్నలిస్టులుగా తయారయ్యారు. యూట్యూబ్ ఓపెన్ చేసి దానికి ఏదో టీవీ అని పెట్టి ఏ టీవీ, మీ టీవీ, నా టీవీ అని పెట్టేసి వాళ్ళు జర్నలిస్టులు అని. అట్లాంటి ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ అక్కడ కూర్చొని అక్కడ ప్రశ్నలు వేస్తున్నాడు సినిమా ఫంక్షన్ అప్పుడు, సినిమా ఓపెనింగ్ సెరమనీకి ప్రెస్ మీట్ పెడితే. సినిమాలో ఒక సీన్ ఉందట, హీరోయిన్ ఎత్తుకొని ఇలా తిప్పే సీన్ ఉందట. అతను హీరోని అడిగాడు, అమ్మాయిని ఎత్తుకొని ఇలా తిప్పేవు కదా సినిమాలో, బరువు అనిపించలేదా అమ్మాయి అన్నాడట. అతను హీరో ఏదో చెప్పాడు, అంతటి తాగలేదు. హీరోయిన్ వైపు చూసి నీ బరువు ఎంత అన్నాడట. వాట్ ఈజ్ యువర్ వెయిట్ అని అడిగంటే హీరోయిన్ని. నీ ఏజ్ ఎంత అంటే ఆడపిల్లలో కోపం వచ్చింది నిజంగా. నీ ఏజ్ ఎంతంటే మేనర్స్ లేదా, సిగ్గు లేదా, అమ్మాయిని వయసు అడుగుతావా అని చెప్పి అని అంటారు. అలాంటిది నీ బరువు ఎంత అని అడిగాడట, అమ్మాయి కోపం వచ్చింది. ఇది ప్రొఫెషనల్ క్వశ్చన్ కాదు. సినిమాలో నా క్యారెక్టర్ గురించి మాట్లాడు, సినిమా గురించి మాట్లాడు, కానీ నా బరువు ఎంత, నా వయసు ఎంత అని మాట్లాడతావా? అది కరెక్ట్ కాదు కదా అని అడిగింది ఆ అమ్మాయి. అంతటితో ఆగిందా? ఆగల. అతను జర్నలిస్ట్ ఆగల. అంతటితో ఆగితే మ్యాటర్ క్లోజ్ అయ్యేది. జర్నలిస్ట్ ఏమన్నాడు, నేను ఎందుకు అడగకూడదు బరువు, నేను పేపర్లో రాయాలి కదా. అతను నిన్ను ఎత్తుకొని తిప్పాడట సినిమాలో హీరోయిన్ని. మరి నీ బరువు ఉంటే ఆయన ఎత్తలేడు కదా అని ఇది ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళాడు. అతను జర్నలిస్ట్, యూట్యూబ్ జర్నలిస్ట్ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళాడు హీరోయిన్తో ఆ యొక్క ప్రెస్ మీట్లో. దాన్ని ఎవరో మొత్తం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. సోషల్ మీడియాలో వెళ్తే ఇంకా అది మొత్తం సర్క్యులేట్ అయ్యి ఎన్డీటీవీ చర్చా కార్యక్రమం దాగపోయింది. ఆ చిన్న ఇన్సిడెంట్. ఓకే, గౌరీ జీ కిషన్ వర్సెస్ ఏ జర్నలిస్ట్ బాడీ షేమింగ్ ఇష్యూ. అది యాక్చువల్గా బాడీ షేమింగ్ అని అంటున్నా, ఇంకా బాడీ షేమింగ్. ఇప్పుడు దానికి చాలామంది ఇప్పుడు చిన్మయి శ్రీపద అని మన సింగర్ కూడా ఒక అమ్మాయింది, చిన్మయి శ్రీపద. షీ ట్వీటెడ్, ఆమె ట్వీట్ చేసింది చిన్మయి శ్రీపద. గౌరీ డిడ్ an amazing job. The moment you call out a disrespectful and unnecessary question, a whole lot of shouting down happens. So proud that someone so young stood her ground and pushed back. No male actor gets asked what his weight is. No idea why they asked a female. మగోళ్ళని ఎప్పుడు అడగరట నీ వెయిట్ ఎంత అని.
ఓకే, ఆడపిల్లల్ని ఎందుకు అడుగుతారు అని వీళ్ళు అంటాం. సినిమాల్లో హీరోయిన్ అబ్బాయిని ఎత్తుకుని తిప్పితే అడుగుతారు, అప్పుడు అడగరా? ఒకవేళ ఇప్పుడు సినిమాలో ఒక పాటలో హీరోయిన్ అబ్బాయిని ఎత్తుకొని తిప్పాడు అనుకో, హీరోయిన్ క్యూరియాసిటీ వచ్చింది, మగవాళ్ళు నటు హీరోయిన్ ఎట్లా అయిపోయిందిరా హీరోయిన్ అని చెప్పేసి, సార్ నీ వెయిట్ ఎంత, అమ్మాయి ఎలా లేపగలిగిందని క్యూరియాసిటీ వచ్చేది. ప్రతి సినిమాల్లో హీరోయిన్ లేపుతున్నారు హీరోలు, సో క్యూరియాసిటీ, ఇతనికి క్యూరియాసిటీ వచ్చింది, అమ్మాయి వెయిట్ ఎంత, ఎలా లేపగలిగాడని అయి ఉండవచ్చు. ఓకే, ఎనివే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ జర్నలిస్ట్. ఇప్పుడు అది ప్రశ్న కాదా, జోకా కాదా అనేది ఆడవాళ్ళని నిర్ణయిస్తారు. మన ఆఫీసులో నేను కూడా ఆఫీసులో సరదాగా చాలా చాలా సరదాగా ఉంటాను. నేను ఆఫీస్లో, నేను పనిచేసేటువంటి ఆఫీస్లో సరదాగా చాలా బ్యాక్ ఫైర్ అయినాయి కూడా. సరదాగా ఉన్నప్పుడు బ్యాక్ ఫైర్ అయినాయి. వాళ్ళు నవ్వితే అది జోకు. ఓకే, ఆడవాళ్ళు మనం ఏదో సరదాగా జోక్ వేసామనుకోండి, అది వాళ్ళు నవ్వితే అది జోకు, వాళ్ళ కోపం వస్తే అది అబ్యూజ్. అంతే. మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళు బ్యాక్ ఫైర్ అయినప్పుడు మూసుకొని సైలెంట్గా ఉండటం. అంతే, దట్స్ ఆల్ వాట్ వీ క్యాన్ డూ. ఇతను చేయలే, ఇతను ఆర్గ్యుమెంట్లోకి దిగాడు. నువ్వు అడిగిన ప్రశ్న, చాలామంది హీరోయిన్లు, ఈ హీరోలు వీళ్ళు డిఫరెంట్ ఏమంటారు ఇస్తుంటారు, ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు షోలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా సార్ అంటే, చాలామంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, చాలా చేశా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే నేను యంగ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా చేశా అంటే, చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అర్థం వచ్చే విధంగా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారి షోలో. అదే ఒక జర్నలిస్టు అది అడుగుంటే, ముఖ్యమంత్రి గారి స్థాయిలో వ్యక్తిని గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడుగుతారా, మేనర్స్ లేదా, అది అని ఉండేవాళ్ళు నార్మల్గా జర్నలిస్టులు, టీవీ ఛానల్స్, రాజకీయ అయితే. బాలకృష్ణ గారి షో కాబట్టి ఆయన అడగటం, ఈయన చాలా చేశానని చెప్పడం, అదే చెప్తున్నా. ప్రశ్న ఎవరెయ్యాలి, అది ప్రశ్న కాదా, జోక్ ఎవరెయ్యాలి, అది జోకా కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు తప్ప మనం డిసైడ్ చేయకూడదు. ఫండమెంటల్ కాన్సెప్ట్. అలాగే ఆడవాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు జోకేసేటప్పుడు వాళ్ళు నవ్వితే అది జోకు, లేదంటే అది అబ్యూజ్. మీరు అబ్యూజ్ వాళ్ళు బ్యాక్ ఫైర్ అయినప్పుడు సైలెంట్గా ఉండాలి. ఆడవాళ్ళు కనుక బ్యాక్ ఫైర్ అయినప్పుడు అరైతే తేడా కొట్టేటట్టుకుందని సైలెంట్గా మూసుకొని ఎవరి పని చేసుకోవాలి. ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళకూడదు, డిఫెండ్ చేసుకోకూడదు, బయటకు వచ్చేయాలి. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ చేసిన మిస్టేక్, అది ఆర్గ్యుమెంట్లోకి దిగాడు అతను. ఆర్గ్యుమెంట్లోకి దిగడంతో నేషనల్ వ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఖుష్బూ వేరే హీరోయిన్, ఆమె పోస్ట్ చేసింది. జర్నలిజం హ్యాస్ లాట్స్ ఇస్ గ్రౌండ్. ది సో కాల్డ్ జర్నోస్ టేక్ జర్నలిజం టు ది గట్టర్స్. హౌ మచ్ ఏ ఉమెన్ వెయిట్ ఈస్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్. అమ్మాయి బరువు ఎంత అనేది వాళ్ళ బిజినెస్ కాదండి, వాళ్ళకి అనవసరం. ఆస్కింగ్ ది హీరో అబౌట్ ఇట్. ఆ హీరోయిన్ ఎప్పుడైనా అడిగారా? వాట్ ఏ షేమ్. కుడోస్ టు ది యంగ్ గౌరీ శంకర్ హూ టుక్ హర్ స్టాండ్. ఓకే, అఫ్ కోర్స్ ఐ ఆల్సో అప్రిషియేట్ హర్ గట్స్. ఆర్గ్యుమెంట్కి దిగింది. వై షుడ్ యూ, హౌ కెన్ యూ ఆస్క్ మై వెయిట్ అని, బికాజ్ ఈస్ అన్ అన్నోన్ పర్సన్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఆఫీసుల్లో అక్కడ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, ఇదంతా తెలిసిన వాళ్ళు. ఓకే, ఇది ఒక అన్నోన్ జర్నలిస్ట్ ఒక అమ్మాయి వెయిట్ అడగటం అనేది పబ్లిక్గా అన్నోన్ పర్సన్ కదా అడగటం అనేది పొరపాటే. ఆమె రియాక్ట్ అయింది. కుడోస్ టు హర్ డెఫినెట్లీ. ఓకే, బట్ వీళ్ళు మగవాళ్ళని అయితే అడుగుతారా అనేదే నాకు నచ్చట్లేదు. ఈ ఆడవాళ్ళు మొత్తం అమ్మాయిలని అడుగుతారు, మగవాళ్ళని అయితే అడుగుతారంటే మగవాళ్ళని ఎప్పుడు క్యూరియాసిటీ. ఎ క్వశ్చన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. వెన్ ఏ క్యూరియాసిటీ విల్ రైస్ ఎప్పుడు వస్తుంది క్యూరియాసిటీ అనేది? వెన్ దిస్ ఈజ్ సంథింగ్ దెన్ క్యూరియాసిటీ కమ్స్ అవుట్. వెన్ దే సీ అబ్బాయి వెయిట్ ఎప్పుడు అడుగుతారు? మీరు సినిమా సీన్లు పెట్టాలి కొన్ని. అమ్మాయి పాటల్లో హీరోని ఎత్తుకొని ఇలా తిప్పినప్పుడు అప్పుడు అడుగుతారు జర్నలిస్టులు వచ్చి, అబ్బాయి నీ వెయిట్ ఎంత అని. మీరు ఆ సీన్లు పెట్టకుండా అబ్బాయిని అడుగుతారా, అమ్మాయిని అడుగుతారు అంటే, అబ్బాయిని ఎందుకు అడుగుతారు? అబ్బాయిలు అమ్మాయిని తిప్పుతుంటే. ఓకే, నేను జర్నలిస్ట్ని సపోర్ట్ చేయట్లా, ఆడవాళ్ళనే సపోర్ట్ చేస్తున్నా. బట్ ఆ ప్రశ్న అబ్బాయిలు అయితే అడుగుతారా అనే ప్రశ్నకి నేను మగవాళ్ళని సపోర్ట్ చేస్తున్నది. ది ఫ్యాక్ట్ దట్ దిస్ డిప్లోరబుల్ జర్నలిస్ట్ ఫీల్స్
ఎంటైటిల్ టు ఈయనెవరు సంతోష్ నారాయణ ఆయన ట్వీట్ చేశాడు. ఇది డిప్లోరబుల్ జర్నలిస్ట్ ఫీల్స్ ఎంటైటిల్ టు డబుల్ డౌన్ ఈజ్ ఆల్రెడీ షేమ్ఫుల్ అంటే అదే చెప్తాను. ఇతను కరెక్ట్ రాశాడు. సరే ఏదో అన్నవా, నువ్వు మళ్ళీ ఎందుకు ఆర్గ్యూ చేస్తావు, అమ్మాయి కోపం వచ్చింది, అది తప్పు, నువ్వు అట్లాంటి ప్రశ్న అడగకూడదు అని చెప్పింది, ఇంకా ఎందుకు ఆర్గ్యుమెంట్లోకి దిగుతామని అతను రాశాడు. కరెక్టే, నాకు అదే అనిపించింది. నేను అది ఇందాక చెప్పింది, మీరు ఆడవాళ్ళతో జోక్ వేసినప్పుడు అది జోక్ లేదో వాళ్ళు నిర్ణయిస్తారు, అది నువ్వు నిర్ణయించలేవు. దే విల్ డిసైడ్ ఇట్ జోక్ ఆర్ నాట్. వాళ్ళు నవ్వితే అమ్మాయ నువ్వు జోక్ వేసావు, వాళ్ళ కోపం వచ్చిందంటే ఇది అబ్యూస్, వాళ్ళు కేసు కూడా పెట్టవచ్చు దాని మీద. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే, Gaurai, more power to you. I strongly condemn the reporter's actions. They are unacceptable and shameful. P.R. Ranjit, more power to you. అదే అమ్మాయిని నువ్వు మంచి తెలివిగల మంచి ధైర్యగల అమ్మాయి టాప్ దూప్ అని అమ్మాయి మీద హీరోయిన్కి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్డీటీవీలో చర్చా కార్యక్రమం పెట్టారు. ఆ అమ్మాయి బయటకు వచ్చి నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆడపిల్లని, నన్ను వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు జర్నలిస్టు. సో ఇది అన్యాయం, నన్ను టార్గెట్ చేశారు, అది ఇదని అంటున్నాడు. ఐ డోంట్ థింక్ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఆ అమ్మాయి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్, కాంటెక్స్చువల్ ఈజ్ వెరీ క్లియర్. అగైన్ మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకోండి. వీడు ఒక అమ్మాయిని ఏమంటారు అవమానకరంగా ఒక ప్రశ్న అడిగిన జర్నలిస్ట్కి సపోర్ట్ చేసాడని నన్ను అపార్థం చేసుకోకుండా, నేను ఇంకోసారి చెబుతున్నా, నేను జర్నలిస్ట్కి సపోర్ట్ చేయాలి, అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నా. బట్ నేను వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్ ది కాంటెక్స్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఆ సినిమాలో ఒక సీన్ ఉంది, సీన్లో అబ్బాయి హీరోయిన్ ఎత్తి తిప్పాడట. ఆ కాంటెక్స్ట్ గురించి హీరోని అడిగి అమ్మాయిని బరువెంత అని అడిగా. ఇట్స్ వెరీ కాంటెక్చువల్ క్వశ్చన్. తను వదిలేసి ఉండవచ్చు. ఏ వందలు అడిగాడు కదా అంటే వెయిట్ ఎందుకు లేండి అంటే పోయిండేది. సరే ఏమై బ్యాక్ ఫైర్ అయినప్పుడు వదిలేస్తే పోయేది. అది ట్రిగ్గర్ అయిపోయి తమిళనాడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. గౌరీ కిషన్ బాడీ షేమింగ్ కాంట్రావర్సీ నేషనల్ మీడియా దాకా పోయింది. అది ఇప్పుడు చిన్న పాయింట్. థ్యాంక్ యూ, నమస్కారం.